చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. మాలో అంటే మాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి సిద్ధు చాలా ఇయర్స్ నుంచి నాకు తెలుసు. చాలా ఈవెంట్స్లో కానీ చాలామంది మాస్టర్స్ దగ్గర కూడా తను వర్క్ చేయటము, చాలా టాలెంటెడ్ ఉన్నటువంటి సిద్ధు ఈరోజు ఇక్కడ ఈ బిగ్ బాస్ బ్యాంక్వెట్ అండ్ డ్యాన్స్ అకాడమీ చింతల్లో స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా బాగుంది, స్పేషియస్గా. ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఇన్స్టిట్యూట్కి రండి. చాలా మంచి మాస్టర్, మంచి టాలెంట్ ఉన్నటువంటి ఈ మాస్టరు అన్ని స్టైల్స్లో కూడా మీకు డ్యాన్స్ నేర్పిస్తాడు. దాని ద్వారా మీరు కూడాను మళ్ళీ ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా రియాలిటీ షోస్కి వెళ్ళాలన్నా కూడాను సిద్ధు ద్వారా మీరు వెళ్ళొచ్చు. బాగుంటుంది. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఈ చింతలు అవ్వచ్చు, బాలానగర్, ఈ ఈ ఈ ప్లేసెస్లో ఇంత స్పేషియస్గా ఉన్నటువంటి బ్యాంకెట్ హాల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా కొంచెం కాస్టింగ్ పరంగా చాలా ఎక్కువ ఉండొచ్చు. వీళ్ళ చాలా తక్కువ ప్రైస్తో ఇవన్నీ పెట్టామని చెప్పారు. చాలా ఆనందం, చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను. సార్, మీరు చాలా హార్డ్ వర్కర్ అని విన్నాను. అలాగే సిద్ధు గారు కూడా హార్డ్ వర్కర్, మంచి హార్డ్ వర్కర్. అందువల్లనే ఇంత స్థాయికి వచ్చాడు. డెఫినెట్ మంచి హార్డ్ వర్కర్, మంచి ఫ్యూచర్ కూడా తనకుంది. అలాగే ఇప్పుడు ఈయన ఎప్పటి నుంచి పరిచయం? దగ్గర దగ్గర 10 to 15 years నుంచి తన పరిచయం ఉంది. మా రఘు, డ్యాన్స్ మాస్టర్ రఘు మాస్టర్ దగ్గర, అలాగే మా శేఖర్ మాస్టర్ దగ్గర, జానీ దగ్గర, అందరి దగ్గర కూడాను తను ఆ గ్రూప్లో కానీ అసిస్టెంట్గా కూడా చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. అలాగే నా దగ్గర కూడా వర్క్ చేస్తున్నాడు. చాలా టాలెంట్ ఉన్నటువంటి సిద్ధు త్వరలోనే మూవీ కొరియోగ్రఫీ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఓపెనింగ్ చేస్తున్నా అంటే మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? సజెషన్స్ ఏంటి కదా, ఓపెనింగ్కి రావాలి మాస్టర్ గారు, ఇలా ఇలా చేస్తున్నా, ఇలా సో అని చెప్పారు. అంటే సజెషన్ అంటే ఏం లేదు, నేను వస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మా మాస్టర్స్ కానీ మా సినిమా సర్కిల్ చాలామంది, అటు టీవీ ఇండస్ట్రీ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, అందరం కూడా వచ్చి సంతోషంగా ఈ ఓపెనింగ్ సెరమనీలో పాల్గొనడం జరిగింది. అప్పుడు డ్యాన్స్ అకాడమీ లేక అప్పుడు పిల్లలు నేర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు డ్యాన్స్ అకాడమీ వల్ల కొత్త ఇప్పుడు చదువుతో పాటు చదువు కాకుండా కూడా డ్యాన్స్ ద్వారా నేర్చుకొని సెటిల్ కావచ్చని అమ్మ నాన్నలు నేర్పిస్తున్నారు. మీకు ఇప్పుడు ఇలాంటి బ్రాంచ్ లింక్ని కొన్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంటుంది. అందరికీ అందుబాటు అంటే ఎన్ని అకాడమీలు ఎక్కువగా ఉంటే అంత పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కూడా పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదివరకు ఒకప్పుడు ఏంటంటే ఈ డ్యాన్సులు అలాంటివి వద్దనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళే తీసుకొచ్చి దగ్గరుండి వాళ్ళకి నేర్పిస్తున్నారు. జస్ట్ 4 years 5 years నుంచి కూడాను చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మా అకాడమీ ఉంది అమీర్పేటలో, అంతా కూడా 5 years చిల్డ్రన్స్ అందరూ ఉంటారు. అక్కడి నుంచి 50 years 60 years నుంచి కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఆ ఏజ్ అనేది ఉండదు ఇలాంటి ఆర్ట్స్లో. అలాగే చాలా రియాలిటీ షోస్కి కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళని పంపించడం జరుగుతుంది. డెఫినెట్గా ఆ ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగింది. ఎందుకంటే ఇటు సోషల్ మీడియా అవ్వచ్చు, ఇటు టీవీ అవ్వచ్చు, ఈ సినిమా అవ్వచ్చు, అందరూ కూడా మంచి ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది. ఈ అకాడమీస్ ఇంకా ఇంకా ఎన్ని పెట్టినా కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమైనా మూవీస్ చేస్తున్నారు సార్? నేను చేస్తున్నాను. న్యూ మూవీస్ ఉన్నాయి, ఇలా కొంతమంది హీరోస్తో ఉన్నాయి. ఆల్రెడీ మూవీ కొరియోగ్రఫీ చేస్తూ, అలాగే మందు కూడా ఈవెంట్స్ కనెక్ట్ అయిన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. ఇటు ఇండియాలోను, అటు అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడాను ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ సెలబ్రిటీ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతున్నాను. సేమ్ టైం సత్యాస్ ఫిల్మ్ అకాడమీ అని మనకు అమీర్పేటలో ఉంది. దాంట్లో ఫిల్మ్కి సంబంధించినటువంటి డైరెక్షన్ అవ్వచ్చు, ఇటు యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్, అలాగే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా రన్ అవుతున్నాయి ఒకే టైంలో. అన్నీ కూడా బాగుంది ఫ్యూచర్. ఇప్పుడు పిల్లలకు అప్పుడు గంట ఎంత డ్యాన్స్ నేర్పించేవారు. ఇప్పుడు చదువు కాకుండా మొత్తం డ్యాన్స్ కూడా ఒక రోజు మొత్తం డేస్ ఇయర్ వైజ్ మొత్తం కేటాయిస్తారు తల్లిదండ్రులు. అంటే ఇది ప్రొఫెషన్గా తీసుకుందాము అని అనుకున్న వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్డ్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా మనకి ఎవరికైనా సరే స్టడీస్ అనేది చాలా ముఖ్యం. చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, బాగా చదవాలి. ఆ తర్వాత ఇలాంటివన్నీ కూడా ఒక సైడ్గా పెట్టుకోవాలి తప్పితే మెయిన్ ఇదే అని కాకుండా స్టడీస్ అనేది చాలా ముఖ్యం అండి. ఒకవేళ ఇదే లైఫ్గా తీసుకుందాం అనుకుంటే సర్టెన్ ఏజ్ ఉంటుంది, పెద్ద అయిన తర్వాత ఒక 18+ అలా వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇదే ఇంట్రెస్ట్ ఉంది, సినిమాల్లోనో లేదనుకుంటే డ్యాన్స్ ఫీల్డ్లోనే స్థిరపడాలి, వెళ్ళాలి, ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నప్పుడు ఆ హార్డ్ వర్క్ తోటి దీంట్లోకి అన్నీ తెలుసుకొని వస్తేనే బాగుంటుంది నా ఉద్దేశం. చదువుతో పాటు డ్యాన్స్ కూడా నేర్చుకుంటాం. డ్యాన్స్ అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా ముందు స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి.